స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఈసారి మరో రేంజ్లో ఉండబోతోంది. 21 ఏళ్ల తర్వాత మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలు నేరుగా ఎన్నుకునే అవకాశం రావడంతో ఈసారి ఎన్నికలు గతంలో కంటే మరింత ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతోంది? రిజర్వేషన్లు ఎవరికి అనుకూలంగా మారనున్నాయి? బడా నేతలు బరిలోకి దిగుతారా? మహిళా రిజర్వేషన్ వస్తే కీలక నేతల కుటుంబ సభ్యులు రంగంలోకి వస్తారా? స్థానిక పరదాల మాటున తెరచాటు రాజకీయం ఎలా ఉందో చూద్దాం. స్థానిక పోరుకు రందం సిద్ధమవుతుంటే నెల్లూరు నేతల్లో ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తోంది. 21 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుండటం అందరిలో ఆసక్తి రేపుతోంది. మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానానికి రంగం సిద్ధమైంది. గతంలో మేయర్, మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నుకునే విధానం ఉండేది. దీంతో ఎన్నికల వాతావరణం ప్రధానంగా వార్డులకే పరిమితమయ్యేది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వారే మేయర్ లేదా చైర్మన్గా ఎన్నికయ్యే పరిస్థితులుండేవి. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి చైర్మన్గా గెలిచినవారు ఆ తర్వాత అధికార పార్టీలోకి మారిన సందర్భాలు కూడా రాజకీయాల్లో కనిపించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు నేరుగా ప్రజల తీర్పుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే కేవలం వార్డులో గెలవడం మాత్రమే కాదు, మొత్తం మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ప్రజల మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మేయర్, చైర్మన్లకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణ సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో చివరిసారిగా 2005కు ముందు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అప్పుడు నెల్లూరు, గూడూరు, కావలి మున్సిపాలిటీలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. నెల్లూరు మున్సిపల్ చైర్పర్సన్గా టీడీపీ అభ్యర్థి తాళ్లపాక అనురాధ విజయం సాధించారు. కావలిలో కాంగ్రెస్ తరఫున గ్రంథి యానాదిశెట్టి గెలుపొందారు. గూడూరులో స్వతంత్ర అభ్యర్థి కోడూరు కల్పలత విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ప్రత్యక్ష ఎన్నికల ప్రస్తావన రావడంతో అప్పటి ఎన్నికలతో పాటు ఇప్పటి రాజకీయ పరిస్థితులను నేతలు బేరీజు వేసుకుంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్తో పాటు మొత్తం 7 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీ ఉన్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కావలి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, గూడూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చే వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అల్లూరు నగర పంచాయతీ ఉంది. అయితే కావలి మున్సిపాలిటీకి సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టు వ్యవహారం తేలిన తర్వాత కావలిపై స్పష్టత వచ్చే అవకాశముండగా మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలపై రాజకీయ పార్టీల దృష్టి పడింది. ప్రస్తుతం రాజకీయ నేతలు, ఆశావహులంతా రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్ తేలితేనే ఎవరు బరిలోకి దిగాలి, ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలి అనే దానిపై పార్టీల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. ఈసారి ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన ఆర్థిక, రాజకీయ నేపథ్యం ఉన్న నేతలను మేయర్, చైర్మన్ అభ్యర్థులనే గెలుపు గుర్రాలుగా తెరపైకి తెచ్చే అవకాశాలున్నాయి. వాయిస్ సింహపురిలో అందరి దృష్టి ప్రధానంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పైనే ఉంది. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తే మేయర్ పదవిపై కన్నేసిన పలువురు బడా నేతలు ఇప్పటికే పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ వస్తే కీలక నేతలు తమ భార్యలు లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఓటర్లకు కూడా ప్రత్యేక పరిస్థితి ఎదురుకానుంది. కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలో 1 ఓటరు 1 ఓటును వార్డు కార్పొరేటర్ లేదా కౌన్సిలర్కు, మరో ఓటును మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి వేసే అవకాశం ఉంటుంది. దీంతో ఒకే ఎన్నికలో 2 స్థాయిల్లో ప్రజల తీర్పు వెలువడనుంది. ఇది రాజకీయ పార్టీలకు కొత్త సవాలుగా మారనుంది.
ప్రత్యక్ష ఎన్నికల ప్రభావంతో స్థానిక రాజకీయాల సమీకరణాలు మారనున్నాయి. వార్డు స్థాయిలో బలమైన అభ్యర్థి ఒక పార్టీకి చెందినవాడైనా మొత్తం పట్టణంలో ప్రజాదరణ ఉన్న మేయర్ లేదా చైర్మన్ అభ్యర్థి మరో పార్టీకి చెందినవారైతే భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పార్టీలకు అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకంగా మారనుంది. ముఖ్యంగా మేయర్, చైర్మన్ అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్, ఆర్థిక బలం, రాజకీయ సామాజిక సమీకరణాలు, పార్టీ బలం ఇవన్నీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలుగా మారనున్నాయి. మొత్తమీద 21 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే ఎన్నుకునే అవకాశం రావడంతో నెల్లూరు జిల్లాలో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. రిజర్వేషన్లు ఎవరికి అనుకూలిస్తాయి? నెల్లూరు మేయర్ పీఠంపై ఎవరు కన్నేశారు? మున్సిపాలిటీల్లో ఏ పార్టీ ఎవర్ని బరిలోకి దింపుతుంది? బడా నేతలు ప్రత్యక్ష పోరుకు దిగుతారా లేక తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతారా అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరకనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.